తయారు చేసుకోవచ్చు మిషన్ బోర్డ్ అయితే ఇలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? 2026 మిషన్ బోర్డ్ మేకింగ్ గురించి. యాక్చువల్లీ నేను ఈ వీడియో డిసెంబర్ ఎండింగ్ లోనే షూటింగ్ చేయాల్సింది అండ్ జనవరి 1 ఎగ్జాక్ట్ గా అప్లోడ్ చేయాల్సింది. బట్ కొంచెం లేట్ అయింది బికాస్ కొన్ని వస్తువులు దొరికేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. దానివల్ల ఈ డిలే వచ్చింది. బట్ స్టిల్ ఐ థింక్ ఐఎమ్ నాట్ లేట్, సో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సారీ గైస్, ఇక్కడ వెహికల్స్ మొత్తం పాస్ అవుతుంది. రోడ్డు కిందే రోడ్ ఉందన్నమాట. దానివల్ల వెహికల్స్ పాస్ అవుతుంది. డిస్టర్బెన్స్ వస్తుందో లేదో అనేది నాకు తెలియదు. బట్ ఐ హోప్ ఐఎమ్ క్లియర్. లోపలైతే అందరూ పడుకున్నారు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఆశ కూడా పడుకున్నాడు అని చెప్పి నేనైతే బయటకు వచ్చి వీడియో చేస్తున్నాను. మిషన్ బోర్డ్ మేకింగ్ కి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఒకటేమో వచ్చేసి క్యాన్వాస్ బోర్డ్ లేకపోయినా పర్లేదు. మీ ఇంట్లో ఏమైనా కార్డ్బోర్డ్ షీట్ ఉన్నా సరిపోతుంది. కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని పైన జస్ట్ ప్లెయిన్ వైట్ పేపర్ కానీ లేకపోతే ఏమంటారు చార్ట్ పేపర్ ఉంటుంది కదా, సో చార్ట్ పేపర్ ఏదో ఒకటి స్టిక్ చేసి అయినా చేయొచ్చు మినిమల్ గా, అంటే ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టకుండా. ఐ ఆర్డర్ దిస్ ఫ్రమ్ అమెజాన్. లింక్ కావాలంటే నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో యూ కెన్ పర్చేస్ ఇఫ్ యూ నీడ్. అండ్ ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, ఒకటేమో వచ్చేసి ఫెవికాల్ స్టిక్ అవర్ విషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ప్రింట్అవుట్స్. ఈ ప్రింట్అవుట్స్ తీసుకోవాలి మనం ఏదో ఒక షాప్ నుంచి. సో ప్రింట్అవుట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇవి 3 సరిపోతుంది. అండ్ ఒక సిజర్స్. ఇది ఉంటే మనం మిషన్ బోర్డ్ చేసేసుకోవచ్చు అనమాట. సో యా, లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, 2026 లో మనకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి, ఏమేమి గోల్స్ అచీవ్ చేయాలనుకున్నాం, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఇవన్నీ మనమైతే ఒక పేపర్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ ఎక్కడో ఒక చోట నోట్ చేసుకోండి. నేనైతే ఫోన్లో నోట్ చేసుకున్నాను. నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, సో దాంట్లో నోట్ చేసుకున్నాను. యూ కెన్ సీ 2026 రిజల్యూషన్స్ అని చెప్పి నేనైతే ఇలా పెన్ డౌన్ చేసుకున్నాను. నాకు మెయిన్ ప్రయారిటైజ్ చేసే గోల్స్ ఏంటి అనేవి నేనైతే జస్ట్ రాసి పెట్టుకున్నాను ఇలా. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత పిన్నింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా, ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రిజల్యూషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి నోట్ చేసుకున్నాం కదా, సో ప్రతిదీ టైప్ చేయండి. లైక్ స్కిన్ కేర్ ఇస్ వన్ ఆఫ్ మై రిజల్యూషన్ అనమాట. నేను రీసెంట్గా టైప్ చేశాను. సో అదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ పిక్ యాక్యురేట్గా అనిపిస్తుందో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి ఎలా అంటే ఓన్లీ స్కిన్ కేర్ కాకుండా చాలా చేయాలని ఉంటుంది. లైక్ మాస్క్ పెట్టుకోవాలి, ఇలా గువాషా వాడాలి, లేకపోతే చాలా ప్రోడక్ట్స్ వాడాలని, లేకపోతే ఏమంటారు ఏస్థెటిక్గా కూర్చొని బుక్ చదువుతా, మాస్క్ అప్లై చేస్తా, వాటర్ తాగుతా కూర్చోవాలని, అలా కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది కదా. సో మీకు ఏ పిక్ యాక్యురేట్గా అనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే జస్ట్ బేసిక్ సరిపోతుంది. జస్ట్ మినిమల్ స్కిన్ కేర్ చేసుకున్నా చాలు. సో దట్స్ మై మెయిన్ ఎయిమ్ అనమాట. సో నేనైతే ఇలా మినిమల్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సీరం లేకపోతే మాయిశ్చరైజర్ ఏదో ఒకటి అప్లై చేసుకుంటే చాలు. కన్సిస్టెంట్గా అప్లై చేయాలి, అదే నా రూల్ అనమాట. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలంటే చాలా సింపుల్ అనమాట. ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ ఇమేజ్ అని అయితే ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ ఇమేజ్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇమేజ్ డౌన్లోడ్ అని వచ్చేసింది. నెక్స్ట్ మనకేం కావాలి, ఒకవేళ హెయిర్ కేర్ కావాలంటే హెయిర్ కేర్ అని ఇవ్వండి. సో చాలా హెయిర్ కేర్ రిలేటెడ్ పిక్స్ వస్తాయి. మనకి ఎలాంటిది కావాలో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా డౌన్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అలా డౌన్లోడ్ అవుతాయి అన్నమాట ఇమేజెస్ అన్నీ. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నా ఫొటోస్ దాంట్లో సేవ్ అయి ఉంటుంది. రీసెంట్గా నేను ఈ స్కిన్ కేర్ది డౌన్లోడ్ చేశాను అండ్ హెయిర్ కేర్ది కూడా డౌన్లోడ్ చేశాను. ఇవి 2 డౌన్లోడ్ అయ్యాయి. సో ఇలా అన్ని డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోండి. పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని ప్రింట్ అయితే తీయించుకోండి. దట్స్ ఆల్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ కావాలంటే మీరు డిజిటల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది డిజిటల్గా నేను చేసింది. లాస్ట్ ఇయర్ చేశాను, కాకపోతే ఇది నేను ఎవరికి చూపించలేదు. జస్ట్ ఇయర్ మార్చాను అనమాట. ఇక్కడ 2025 బదులు 2026 అని మార్చాను తర్వాత. దిస్ అన్ ఓల్డ్ వన్ యాక్చువల్లీ. అండ్ వీటిల్లో ఏవి ఎక్కువగా అచీవ్ అవ్వలేదన్నమాట. అందుకే నేనైతే ఇది ఎక్కడా చెప్పలేదు. అండ్ ఫస్ట్ టైం నేను ఏమంటారు డిజిటల్గా కాకుండా ఆఫ్లైన్లో ఇలా మిషన్ బోర్డ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇలా చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా ప్రింట్అవుట్స్ తీసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా ప్రింట్అవుట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన సైజులో ప్రింట్ అయితే చేసిస్తారు. యాక్చువల్లీ నేనైతే 3 డిఫరెంట్ సైజెస్లో చెప్పాను, కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే చాలా కష్టం, అలా డిఫరెంట్ సైజెస్లో చేయాలంటే వాళ్ళకి టైం పట్టింది అది ఇది అని చెప్పి ఫైనల్లీ వాళ్ళు ఒకే సైజులో చేసి ఇచ్చారు. సర్లే ఒకే సైజులోనే చేసి ఇవ్వండి అన్నట్టుగా చెప్పాను. సో అందుకే ఈ డిలే కూడా వచ్చిందనమాట. ఈ క్యాన్వాస్ బోర్డ్ వచ్చేసరికి January 2 అయ్యింది. ఇదేమో January 2, January 3 నేను ప్రింటింగ్కి ఇచ్చాను. ఆ రోజు ఇస్తే వాళ్ళేమో ఆ రోజు అవ్వదు అన్నట్టుగా అన్నారు. నేను ఇలా డిఫరెంట్ సైజ్ డైమెన్షన్స్ చెప్పానని. నెక్స్ట్ డే వెళ్తే
వెళ్ళినప్పటికీ షాప్ క్లోజ్ చేసేసారు. యూజువల్లీ నైట్ 8 దాకా ఉంటుంది షాప్. ఆ రోజు ఎందుకో 6 o'clockకి షాప్ క్లోజ్ చేశారనుకుంటా. సో మేము కాల్ చేసినా వాళ్ళు ఎత్తలేదు. సో ఆ రోజు కూడా నాకు ఈ ప్రింట్ అయితే దొరకలేదు. అండ్ నెక్స్ట్ డే ఏమో మేము బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ రోజు కూడా ప్రింట్ తీసుకోలేదు. ఆ నెక్స్ట్ డే ఏమో సండే అయిపోయింది. సో ఆ రోజు కూడా తీసుకోవడానికి లేదు. సో ఆఫ్టర్ 4 days 5th డే నాకు దొరికింది అనమాట ఈ ప్రింట్. అందుకే ఇంత లేట్ అయింది ఈ విషన్ బోర్డ్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి. బట్ యా, యూఆర్ స్టిల్ నాట్ లేట్. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇదంతా కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా యాక్యురేట్ షేప్స్ అన్ని ఇవన్నీ కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది అంటారు 5-10 minutesలోనే అయిపోయిద్ది అన్నట్టుగా అంటారు. యాక్చువల్లీ డిజిటల్ అయితే మేబీ ఒక 20 to 25 minutesలో అయిపోవచ్చేమో. బట్ ఇట్స్ నాట్ డిజిటల్ కదా, మనం మొత్తం ఇలా చేయాలి కాబట్టి పక్కా ఒక 1 hour అయితే పట్టిద్ది. నేనైతే మీకు గ్యారంటీగా చెప్తున్నాను. కొంతమంది thumbnailలో 5 minutesలో ఈజీగా చేసి వచ్చని పెడతారు. ఇట్స్ నాట్ ట్రూ. బికాస్ మనం మన గోల్స్ అన్ని నోట్ చేసుకోవడానికి ఒక 5 to 10 minutes పట్టింది. మళ్ళీ ఈ పిక్చర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మంచి కరెక్ట్ ఎస్థెటిక్ పిక్చర్స్ దొరకడానికి ఇంకో 10 to 15 minutes పట్టింది. సో ఇక్కడే దాదాపు ఒక 1/2 hour అయిపోయింది. ఇంకా ఇదంతా కట్ చేసి స్టిక్ చేసి మొత్తం సెట్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి మినిమం 1 hour పట్టింది. ఊరికే అంటారనమాట 5-10 minutesలో చేసేసుకోవచ్చు అని. డిజిటల్ అయితే పక్కా ఒక 20 minutes 25 minutesలో చేయొచ్చేమో అంతే. సో యా, రియాలిటీ చెప్తున్నాను అంతే. ఎనీవేస్ నేను కట్ చేశాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా ఉన్నాయి కట్ చేయడానికి. ప్రస్తుతానికైతే మెల్బిన్కి ఏదో చిన్న పని ఉందంట. సో హీ విల్ ఫినిష్ ఇట్ అండ్ కమ్. బై దట్ టైం నేను కూడా కటింగ్ ఫినిష్ చేస్తాను. గైస్ అలా స్టిక్కర్స్ అయితే మొత్తం కట్ చేసేసాను. చూడండి, ఎవ్రీథింగ్ ఐ మేడ్ ఇన్ టు షేప్. ఇదేమో వచ్చేసి స్కిన్ కేర్ది అండ్ ఇదేమో వచ్చేసి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనమాట. సో ఈచ్ స్టిక్కర్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇదంతా మనం ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద స్టిక్ చేయాలి. యాక్చువల్లీ ఈ క్యాన్వాస్ బోర్డ్ చాలా చిన్నది అయిపోయింది అనమాట. నేను చిన్నది తీసుకున్నాను. ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ టేక్ ఏ బిగ్గర్ వన్. ఇంకొంచెం పెద్ద సైజ్ది వస్తుంది. సో అది తీసుకుంటే బెటర్ ఏమో. నేను కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పెద్ద సైజ్ది అండ్ నేను తీసుకున్నది 2 లింక్ అయితే ఇస్తాను. సో మీరు చూస్ చేసుకోండి దాన్ని బట్టి. ఇప్పుడు స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో పెట్టడానికి సరిపోయిద్దో లేదో తెలియదు. బట్ ఐ నీడ్ టు సెట్ ఇట్ అనమాట. చూద్దాం. నేనైతే ప్రస్తుతానికి ఇది మొత్తం ఇలా ఫిట్ చేశాను. నౌ వీ నీడ్ టు స్టిక్ ఆన్ అనమాట. ఇవి కూడా సరిపోతాయి అని అనుకుంటున్నాను. జస్ట్ కొంచెం మోడిఫికేషన్స్ అటు ఇటు చేసి నేనైతే ఇది మొత్తం స్టిక్ చేశాక మీకు చూపిస్తాను. సో యా, లెట్ మీ స్టిక్ ఇట్ నౌ. నాకు ఇది చూసి నవ్వు వస్తుంది. చిన్నప్పుడు పలక పట్టుకొని కూర్చునే వాళ్ళం కదా, స్లేట్ పెన్సిల్ అండ్ పలక. సో ఆ మోడల్లో అనిపిస్తుంది అనమాట ఇది పట్టుకొని నుంచుంటుంటే. అండ్ ఇంకో పక్క ఏమో క్రిమినల్ లా కూడా అనిపిస్తుంది. లైక్ క్రిమినల్స్ యూజువల్లీ ఇలా పోస్ట్ చేస్తారు కదా, వన్ పోస్ట్. ఇలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది పట్టుకుంటే. సో యా, ఫైనలీ మై విషన్ బోర్డ్ ఇస్ రెడీ గైస్. టోటలీ ఇదైతే కంప్లీట్ చేశాను. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేశాను అనుకుంటా. 12కి స్టార్ట్ చేసి ఇప్పుడు టైం ఏమో ఆల్మోస్ట్ 11 అయింది. ఇప్పుడు తీస్తున్నాం మళ్ళీ వీడియో అయితే. యాక్చువల్లీ 4-4:30కి అలానే అయిపోయింది. బట్ వీడియో తీయడం అయితే ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు. మధ్యలో చూస్తుంటారు ఆశు ఇంకో పక్క నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. తను అప్పుడే నిద్రలేచి వచ్చాడు అనమాట. సో హీ వాస్ ప్లేయింగ్ విత్ ఆల్ దోస్ పేపర్స్. అదంతా నడపడం అదంతా చేస్తూ ఉన్నారు. దానివల్ల నేను కూడా డైవర్ట్ అయ్యి ఆపేశాను. అండ్ ఇంకా బేబీ నీడ్స్ అన్నీ ఉంటాయి కదా, బేబీ ఫుడ్ పెట్టడం, డైపర్ చేంజింగ్, బేబీతో ఆడుకోవడం, బాత్ చేయించడం. సో ఈ పనులకన్నిటికీ వెళ్ళిపోయాను అనమాట. పనిలో పని మెల్బిన్ కూడా వెళ్ళిపోయారు. సో వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే వెయిట్ చేశాను అనమాట 11 o'clock దాకా. మీరు చాలా మంది అనుకోవచ్చు ఊరికే సెల్ఫీ వీడియో తీసేసుకోవచ్చు కదా, అయిపోయింది కదా అని. ఈ ఇల్లు యాక్చువల్లీ చాలా పాత ఇల్లు కదా, సో వెంటిలేషన్ అయినా చాలా తక్కువ ఉంది. సో రూమ్ లో కూడా లైటింగ్ కూడా చాలా తక్కువ వస్తుంది. దానివల్ల
నేను సెల్ఫీ వీడియో తీసుకుంటే అంత క్లియర్ గా మీకు కనిపించదు, అండ్ ప్లస్ లైటింగ్ కూడా అంత బాగుండదేమో అని అనిపించింది. అందుకే నేను వెయిట్ చేశాను అనమాట. అందుకే ప్రతి వీడియో మెల్బిన్ రావడానికి మెల్బిన్ కోసం వెయిట్ చేసి లేట్ అయింది. అందువల్లే అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, అందుకే వీడియోస్ రావడం కూడా లేట్ అవుతుంది. మెయిన్ రీజన్ అదనమాట. కొత్త ఇంటికి వెళ్తే ఇంకా మోస్ట్లీ ఇలా సెల్ఫీ వీడియోస్ అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో మేబీ ఐ విల్ అప్లోడ్ ఇట్ సూనర్ దెన్ అని అనుకుంటున్నాను. సో యా, లెట్స్ సీ. ఎనీవేస్ విషన్ బోర్డ్ అయితే రెడీ అయింది. నేనైతే అన్ని చెప్పట్లేదు బికాస్ చాలా ఉన్నాయి. వీటిల్లో ఐ థింక్ హాఫ్ అయినా అచీవ్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ దట్ హోప్ అనమాట. మీరు ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇలా చెయ్యండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీడియోలో. సో మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఐ థింక్ ఇదేమో వచ్చేసి చూడండి బైబిల్. నేను పొద్దున్న లేవగానే చేసే ఫస్ట్ పని బైబిల్ రీడింగ్ అనమాట. మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేనైతే స్టార్ట్ చేశాను. న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను బైబిల్ రీడింగ్ అయితే. అండ్ ఇదేమో వచ్చేసి కొత్త ఇంటికి ఎలాగో ఈ ఇయర్ వెళ్తామని తెలుసు. సో దాని గురించి ఎక్సర్సైజ్, ఫిట్నెస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలా కొన్ని అయితే పెట్టాను. సో అలా చాలానే ఉన్నాయి. సో ఎన్ని అచీవ్ చేస్తానో తెలియదు. నేను అనుకున్నట్టయితే చూద్దాం. ఈ వీడియో రిజల్ట్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా January 1st అయితే పక్కా అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు చూసి తెలుసుకోండి మీరు ఎన్ని అచీవ్ చేశానో, ఎన్ని అనుకున్నట్టు జరిగాయో, ఎన్ని అనుకున్నట్టు జరగలేదో, ఏమేమి లెసన్స్ నేర్చుకున్నానో అవన్నీ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ వీడియోలో చూడొచ్చు. సో యా, ఎనీవేస్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టిక్ దిస్ హియర్. సో ప్రతిరోజు పొద్దున్న లేవగానే నాకు ఇది కనిపిస్తుంది, కొంచెం మోటివేట్ అవుతాను అలా అయినా. సో అదనమాట. దట్స్ వాట్. దగ్గర నుంచి చూపిస్తాను. దిస్ ఇస్ మై విషన్ బోర్డ్. స్టిక్ దిస్ ఇక్కడ స్టిక్ చేద్దామని అనుకున్నాను నేనైతే. రూమ్ మొత్తం కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. బికాస్ మీకు తెలుసు కదా, పిల్లలు ఉంటే రూమ్ అంత నీట్గా అయితే ఉండదు. బట్ స్టిల్ నేనైతే చాలా వరకు నీట్గానే ఉంచాను. సో గైస్, దిస్ ఇస్ మై 2026 విషన్ బోర్డ్. మీకు చాలా వరకు అర్థమవుతుంది ఇది చూసి విషన్ బోర్డ్ స్టిక్కర్స్ అయితే. కాకపోతే కొన్ని అర్థం అవ్వవేమో, అవైతే నేను మీకు నెక్స్ట్ ఇయర్ క్లియర్ గా చెప్తాను 1 by 1. ఇప్పుడైతే ఈ వీడియో ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది అనమాట మొత్తం చెప్పేస్తే. యాక్చువల్లీ దిస్ వీడియో ఇస్ జస్ట్ అబౌట్ హౌ టు మేక్ ఏ విషన్ బోర్డ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్. మీకు ఇంకా టైం ఉందన్నమాట. స్టిల్ జాన్వరీయే కదా. సో జాన్వరీయే కాబట్టి ఇంకా చేసుకోవచ్చు. మీరు ఇంకా చేసుకోకపోతే చేసుకోండి, వెంటనే విషన్ బోర్డ్ చేసుకొని దాని పట్ల ఖచ్చితంగా ఫుల్ హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా అచీవ్ చేస్తారు, కొన్నైనా అచీవ్ చేస్తారు ఫర్ షూర్. సో యా, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ యూ గైస్ లవ్డ్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. Bye bye.